సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డ సంఘం గ్రామం అయితే ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో బేకరి దుర్గయ్య అనిత అనే క్యాండిడేట్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది. అలాగే పార్టీ పెద్దలు పార్టీ సభ్యులు అందరూ కలిసి ఐకమత్యమై ఒకే క్యాండిడేట్ ను నిర్ణయించడం జరిగింది. అనిత భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారికి భారీ మెజారిటీతో గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మల్లేశం గారు ఏదైతే మాకు ఏకీభవించి ఈ లిస్ట్ ఇవ్వగలిగిండో ఈ అంశాలన్నీ అందరి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల మనసును నొప్పియకుండా ఏకదాటిగా నేను చేయాలని ఒప్పుకున్నా, చేసి తీరుతా. మీరందరూ గ్రామ ప్రజలు అందరు కలిసి నాకు ఓటేసి గెలిపించి బంపర్ మెజార్టీ తోటి ఈ అంశాలన్నీ నేను నెరవేర్చి తీరుస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇంకోటి ఏటిగడ్డ సంఘం టు వెనకటికి అంటే మన పానాది ఆత్మకూరు బ్రిడ్జి వరకు గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్ళి మీరు ఎంపీ గారికి కానీ కలెక్టర్ గారు కానీ ప్లస్ మినిస్టర్ గారికి కానీ తప్పితే వీళ్ళందరు వద్దకు వెళ్ళినాక సీఎం దృష్టికి గిట్ట పోయి ఆ ఫైల్ అక్కడ ఆగినట్టుంటే ఎమ్మెల్యే గారిని పట్టుకొని మనం ఏకీభావంగా ఈ వర్క్ను టేకప్ చేయడానికి మేము హామీస్తున్నాం. మాది ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల అనిత అనే అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఆమెకు మేమందరం కూడా ఏకదాటిగా పెద్ద మనసుతోటి మంచి వ్యక్తి గ్రామాన్ని ముందుకు తీసుకుపోతారు అనేటువంటి ఆలోచన చేసి అనితకు ఓటు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు వచ్చినాం. అయితే ఎందుకు వచ్చినామంటే అనుభవం ఉన్నటువంటిది అనిత వాళ్ళ భర్త దుర్గయ్య. ఆయన ఏ సమస్యలున్నా ఆయనకు అనుభవం ఉంది కనుక ముందుకు తీసుకుపోతున్నటువంటి కోరిక. గ్రామంలో సుమారుగా మనకు స్వాతంత్రం వచ్చి 87 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీకి రోడ్డు లేదు. మేము ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉన్నట్టున్నది. ఈ విషయాలన్నీ కూడా దుర్గయ్య దృష్టికి తీసుకపోతే ఖచ్చితంగా నేను ఆ పనులు చేయిస్తాను. ఇది నాకు చివరి కోరిక. నేను ఏటిగడ్డ సంఘంను ఒక కళ నెరవేర్చి మీ అందరి ముందు ఉంటా అనేటువంటిది మా ముందు శపథం చేసిండు. దీన్ని మేము దృష్టిలో పెట్టుకొని దుర్గయ్య గారిని ఎన్నిక చేయనటువంటి నిర్ణయించుకున్నాం. అలాగే గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ మోరీలు కానీ ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను నెరవేరుస్తాననేటువంటి హామీ కూడా మాకు ఇవ్వడం వల్ల మేము ఖచ్చితంగా మేమందరం గ్రామ ప్రజలం దుర్గయ్య గారికి ఓటిచ్చి బంపర్ మెజార్టీ తోటి గెలిపిస్తామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. ఏటిగడ్డ సంఘం వరకు బస్సు లేదు, అధ్వాన్నమైనటువంటి రోడ్డు అది. ఆ రోడ్డు అయినా కానీ సింగూరు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రోడ్డు అది. ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తు లోపల ఆ రోడ్డు ఎప్పుడైనా ప్యాక్ కావచ్చు. అలాంటి సమస్య ఎదురైన నాడు ఏటిగడ్డ సంఘపులకు సదాశివపేట పట్టణానికి కానీ వేరే ఇతర మార్గాలకు ఊర్లకు పోవడానికి కానీ మాకు దారి అనేటువంటిది లేదు. ఆ విషయాలన్నింటినీ ఆలోచించి దుర్గయ్య గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది ఖచ్చితంగా నేను చేపిస్తానటువంటి హామీ మాకు ఇచ్చిండు. అట్లాగే వృద్ధులకు ఎవరైతే రాని వారికి పింఛన్లు ఉన్నాయో అవి కూడా నేను ఇప్పిస్తున్నాడు. ఈ హామీ ఈ 9 పాయింట్ల మీద మాకు ఇచ్చినందువలన మేము ఖచ్చితంగా మా సంతోషంగా మేము ఆయన ఎంబడుండి మేము గెలిపించాలనేటువంటి ఒక పట్టుదలతోటి ముందుకు వచ్చినాం. అనిత గారిని గెలిపిస్తాం బంపర్ మెజార్టీతో ఉన్నటువంటి మా కోరిక.